హాయ్ నమస్తే. నా పేరు పృథ్వీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ప్రోమో చూసినట్లయితే ట్విస్ట్‌లో ఈ ట్విస్ట్‌లు ఆ! మా ఎక్సలెంట్ ట్విస్ట్‌లండి. మామూలుగా లేవు ట్విస్ట్‌లన్నీని. కెప్టెన్సీ టాస్క్ విషయంలో ఆర్గ్యుమెంట్స్, ఎమోషన్స్ చాలా ఉన్నాయి. ఒకసారి చూద్దాం రండి. ప్రోమోలోకి వెళితే కెప్టెన్సీ కంటెండర్స్ నలుగురిని బిగ్ బాస్ హౌస్‌లో నిలబెట్టి ఎవరైతే నచ్చరో వాళ్ళని ఒక్కొక్కరిని తప్పించేయమన్నారు. తప్పించడానికి కూడా టాస్క్ పెట్టాడు. ఆ టాస్క్‌లో ఫస్ట్ డెమాన్ పవన్ గెలిచాడు. డెమాన్ పవన్ గెలిచి కెప్టెన్సీ కంటెండర్ నుంచి పవన్ కళ్యాణ్‌ని తప్పించాడు. అదొక పెద్ద ట్విస్ట్. పవన్ కళ్యాణ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు డెమాన్ పవన్ను తనను తప్పిస్తాడని. అగ్ని పరీక్ష టైం నుంచి వాళ్ళిద్దరూ కలిసి జర్నీ చేశారు. అయినా సరే పవన్ కళ్యాణ్ అయినా సరే డెమాన్ పవన్ కళ్యాణ్ని తప్పించాడు. తరువాత శ్రీజ టాస్క్లో గెలిచి రెయిన్ డ్యాన్స్ చేసి కెప్టెన్సీ కంటెండర్స్ నుంచి ఇంకొకరిని తప్పించడానికి వచ్చింది. శ్రీజ వచ్చి ఇమానుయేల్ని తప్పించింది. అదొక ట్విస్టు. ఇమానుయేల్ పాపం అసలు ఎక్స్పెక్టే చేయలేదు. అతను పాపం చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఎన్నాళ్ళ నుంచో కెప్టెన్సీ అవ్వదు అని. అతనికి హౌస్లో ఎవరూ వ్యతిరేకంగా లేరు. అయినా సరే అతనికి అదృష్టం కలిసి రావడం లేదు. పాపం దురదృష్టం శ్రీజ రూపంలో వచ్చి కెప్టెన్సీ టాస్క్ నుంచి తప్పుకున్నాడు. అక్కడ కూడా బాగా ఆర్గ్యుమెంట్స్ అయినట్టు కనపడుతుంది. ఇమానుయేల్ కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు. తర్వాత భరణి కూడా రెయిన్ డ్యాన్స్ బాగా చేశాడు. రెయిన్ డ్యాన్స్ బాగా చేసి కెప్టెన్సీ కంటెండర్ నుంచి ఎవరిని తప్పించారో ఎక్స్పెక్ట్ చేయండి. రీతునా, రామునా? అందరూ రాముని తప్పించేస్తాడు అనుకున్నారు. కానీ భరణి రీతుని తప్పించాడు. అది అన్ఎక్స్పెక్టెడ్ కెప్టెన్గా రాము ఎన్నికయ్యాడు. ఇన్ని ట్విస్టుల మధ్య రాము కెప్టెన్ అయ్యాడు. ఇది ఎవ్వరూ ఊహించని విధంగా జరిగింది. ఇదండి ఈరోజు ప్రోమోలో చూపించింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.